శుభోదయం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పవిత్ర నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. 30th డిసెంబర్లో మరి ఉదయం దేవుని స్వరమైనటువంటి కృపను దేవుడు మనందరికీ దయచేయటాన్ని బట్టి మనం దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించాల్సిన వారిగా ఉన్నాం. ఈ దినం మనం టీఆర్ఎస్ దినాహారంలో దేవుని వాక్యాన్ని మన జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 7వ అధ్యాయము 33వ వచనాన్ని చదువుకుందాం. యేసు, ఇంకను కొంతకాలం నేను మీతో కూడా నుందును, తరువాత నన్ను పంపిన వాని యొద్దకు వెళ్ళుదును. దేవుని బిడ్డలారా, ఈ భాగంలో 2 శ్రేష్టమైనటువంటి తలంపుల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. మొదటి తలంపు ఏంటంటే, ఇంకా కొంతకాలం నేను మీతో కూడా ఉందును. ఈ మాటను మనం గమనించినట్లయితే దానియేలు గ్రంథం యొక్క ప్రవచనాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకు అంటే దానియేలు గ్రంథం ప్రకారం ఇప్పటికీ 69 ఆదివారాలు పూర్తయిపోయినాయి. 70 వారాల్లో 69 ఆదివారాలు పూర్తి అయ్యి ఇప్పుడు ప్రస్తుతం కృపాయుగంలో మనం ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకి దగ్గరగా, మనకి సమీపంగా, మనలో, మనతో, మన పక్షాన ఉంటూ మనల్ని నడిపించుతున్నటువంటిది ఈ యొక్క కృపాయుగం. ప్రభువారు జ్ఞాపకం చేసినట్లుగానే ఆనాడు శిష్యులతో, నేటి విశ్వాసులైనటువంటి మనందరితో కూడా ఆయన నిరంతరం కూడా మన పక్షాన మనతో ఉండేటువంటి దేవుడు. మరి ముఖ్యంగా మనం 2-3 దినాల క్రితం క్రిస్మస్ మన జ్ఞాపకం చేసుకున్నాం. ఈ మంత్ అంతా క్రిస్మస్ మంత్గా మనం సెలబ్రేట్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఇమ్మానుయేలు అనే పేరు జ్ఞాపకం చేసుకుంటాం. యేసుస్వామిలో ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకి తోడు అని. ఆయన అన్ని సమయాల్లో, అన్ని స్థలాల్లో దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఈరోజు వరకు కూడా, ఈ డిసెంబర్ 30వ తారీఖు వరకు కూడా దేవుడు ఇమ్మానుయేలుగా మనతో ఉన్నాడు, మన కుటుంబంతో ఉన్నాడు, మన బిడ్డలతో ఉన్నాడు. కాబట్టి మనం నడిపించబడుతున్నాం. 2వ తలంపు, నన్ను పంపిన వాని యొద్దకు వెళ్ళుదును అనేటువంటి మాట జ్ఞాపకం చేయబడు. నన్ను పంపిన వాని యొద్దకు, పంపినటువంటి ఆయన ఉన్నారు, పంపబడినటువంటి వారు ఉన్నారు. పంపబడినటువంటి వారిని ఎక్కడికి పంపించారు అనేటువంటిది మరి యేసుక్రీస్తు వారి యొక్క పరిచర్యను బట్టి మనం గ్రహించగలుగుతున్నాం. తండ్రి అనేటువంటి దేవుడు కుమారుడైనటువంటి క్రీస్తును మరి మనం జ్ఞాపకం చేసుకున్నట్లుగానే నశించిన దాన్ని వెదక రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ భూమి మీదకి వచ్చిన సెలవిచ్చేట్లుగా మరి మానవాళిని రక్షించుకోవటానికి మరి దివి నుండి భూమికి కుమారుడైనటువంటి క్రీస్తును పంపబడినారు. ఆయన మన కొరకు వచ్చారు. మన కొరకు రిక్తుడుగా, దీనుడుగా, మరి పశువుల పాకలో, పశువుల తొట్టులో ఆయన పొత్తిగుడ్డల మధ్య పరుండబెట్టబడ్డాడు. 33.5 సంవత్సరాలు మన కొరకు జీవించి మనందరి కొరకు సిలువలో ప్రాణం పెట్టి ఆయన మరణించి పునరుద్ధారణై తిరిగి లేచాడు. పంపబడినటువంటి ఆయన మరలా తిరిగి ఎక్కడి నుంచి అయితే పంపబడి వచ్చారో అక్కడికి తిరిగి వెళ్ళిపోయారు. మరలా ఆయన రెండవ రాకడలో మధ్య ఆకాశం రాబోతున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో జ్ఞాపకం చేసినట్లుగానే దేవుడు మనల్ని ఎన్నడూ కూడా విడిచిపెట్టేవారు కాదు. దేవుడు ఎన్నడూ కూడా మనం మర్చిపోయేటువంటి వారు కాదు. దేవుడు అసలు పక్షపాతి కాడు. కొందరు అనుకుంటారు కొందరినే దేవుడు ప్రేమిస్తున్నాడు, కొందరికే దేవుడు మేలు చేస్తున్నాడు, కొందరు కుటుంబానికే దేవుడు సహాయం చేస్తున్నాడు అనుకుంటారు. దేవుడు అలా అనుకునేటువంటి వారు కాదు. మనలాంటి మనస్తత్వాలు, మనలాంటి ఉద్దేశాలు కావు దేవునివి. ఆయన అందరి ఎడల ఆయన కృపగలిగినటువంటి వారు, అందరినీ ప్రేమించేటువంటి దేవుడు అనేటువంటిది మర్చిపోకూడదు. ఆయన అందరికీ తోడై ఉన్నాడు, అందరికీ తోడుగా ఉండి నడిపిస్తూ ఉన్నాడు. మరి ఆయన పంపబడ్డట్టుగానే వచ్చారు, ఆయన కార్యాన్ని ముగించుకుని వెళ్ళారు. మనం ఒక దినాన ఆయన కలుసుకోవటానికి సిద్ధపడాలనేటువంటిది ఈ ఉదయం దేవుని యొక్క వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిక పొందుతూ పరిశుద్ధాత్ముడు ఈ మాటలు మనందరి జీవితంలో స్థిరపరచబడును గాక. ఆమేన్. ఇది మన క్వశ్చన్ ఏంటంటే, ఎక్కడ నుండి పంపబడ్డాడు, తిరిగి ఎక్కడకు వెళ్ళారు? ఎక్కడ నుండి మన ప్రభువారిని ఎక్కడి నుండి పంపించారు, మరలా తిరిగి ఎక్కడికి వెళ్ళారు ఆయన? ప్రార్థన చేసుకుందాం.
ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. ఈ ఉదయం నాయన దివ్యమైనటువంటి మీ మర్మ వాక్యపు చేత మాతో మీరు మాట్లాడేందుకు వందనాలు. దేవా, మా కొరకు నా తండ్రి, దేవా మా కొరకు సర్వ సమస్తాన్ని విడిచిపెట్టిన తండ్రి, పరలోక వైభవాన్ని, పరలోక సింహాసనాన్ని విడిచిపెట్టిన ఆయన మా కొరకు నశించిపోయినటువంటి మానవాళినటువంటి మమ్మల్ని రక్షించుకోవటానికి దివి నుండి భూమికి వచ్చిన ప్రభు ఇమ్మానుయేలుగా మా పక్షాన ఉండి నాయన మమ్మల్ని నడిపిస్తున్నటువంటి దైవమా మీకు వందనాలు. దేవా, మీ లేఖనంలో సెలవిచ్చట్లుగా కన్న తల్లి నిన్ను మరుచునేమో కానీ నిన్ను నేను విడవను ఎడబాయనని సెలవిచ్చట్లుగానే అటు రీతిగానే మాకు ఇమ్మానుయేలుగా తోడుగా ఉండి ఈ కృపాయుగంలో మమ్మల్ని నడిపించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, పంపబడ్డారు, మీ కార్యాన్ని నెరవేర్చారు, తిరిగి మరలా వచ్చినటువంటి స్థలానికి వెళ్ళారు. మేము నా ప్రభు ఆ స్థలానికి రావటానికి సిద్ధపడటానికి మాకు ఈ తరుణం, ఈ సమయం ఇస్తున్నారనేటువంటి సత్యాన్ని మేము గుర్తిరిగి సిద్ధపడగలిగినటువంటి ఆత్మీయమైనటువంటి జ్ఞానాన్ని దయచేయండి. ఈ ఉదయం టీఎల్సీ అనేది ఆహారం చూస్తున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని కూడా మీ చేతులు సమర్పిస్తున్నాం. దేవా, బిడ్డలు చేయనటువంటి వారి పనుల్లో, వారి ప్రయాణాలు, వారి బాధ్యతలు మీరు వెన్నంటూ నడిపించి సహాయం చేయమని యేసునామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరికీ తోడైనగాక.